హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల ఫిబ్రవరి 13న ఒక జంట యొక్క వివాహం రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఈ జంట ఎవరు, వారి వివాహానికి రాష్ట్రపతి భవన్లో అనుమతి ఎలా లభించిందో చూద్దాం. పూనం గుప్తా మరియు అవనీష్ కుమార్ వీరిద్దరే రాష్ట్రపతి భవన్లో వివాహం చేసుకుంది. పూనం గుప్తా రాష్ట్రపతి భవన్లో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆమె మధ్యప్రదేశ్లోని శివపూర్ నుండి వచ్చారు. ఆమె 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో మహిళా సిఆర్పీఎఫ్ కంటింజెంట్కు నాయకత్వం వహించారు. ఆమెకు గ్వాలియర్లోని జివాజీ యూనివర్సిటీ నుండి గణితంలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ, అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. 2018 యూపీఎస్సీ సిఏపీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు. ఆమె ఒక నిష్ణావంతమైన అధికారి మరియు మహిళా హక్కులు మరియు సాధికారతపై ప్రత్యేక ఆసక్తి ఉంది. ఆమె ప్రియుడు అవనీష్ కుమార్ జమ్మూ కాశ్మీర్లో సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేస్తున్నారు. అయితే పూనం గుప్తా తన వివాహానికి రాష్ట్రపతి భవన్లో అనుమతి కోరినప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె అభ్యర్థనను ఆమోదించారు. పూనం తన సేవలో చూపిన నిష్ణ, ప్రొఫెషనలిజం మరియు కఠినమైన ప్రవర్తన రాష్ట్రపతిని ప్రభావితం చేశాయి. ఫలితంగా రాష్ట్రపతి భవన్లో వివాహం జరపడానికి అనుమతి లభించింది. ఈ వివాహం రాష్ట్రపతి భవన్లోని మదర్ టెరా క్రౌన్ కాంప్లెక్స్లో జరిగింది. రాష్ట్రపతి భవన్ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ఆర్కిటెక్చరల్ ల్యాండ్ మార్కులో ఒకటి. ఇది సర్ ఎడ్విన్ లూటియన్స్ చేత రూపొందించబడింది. అలాగే 300 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రధాన భవనం 2 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది మరియు 4 అంతస్తుల్లో 340 గదులు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రాష్ట్ర ప్రధాన నివాసం. మొదటిది ఇటలీలోని క్విరినల్ ప్యాలెస్. రాష్ట్రపతి భవన్లో వివాహాలు జరపడం ఇదే మొదటిసారి కాదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రకారం రాష్ట్రపతి భవన్ ప్రారంభం నుండి అనేక వివాహాలకు వేదికగా నిలిచింది. 2015లో కూడా ఇలాంటి వివాహాలు జరిగాయి. మునుపటి రాష్ట్రపతులు రామ్నాథ్ కోవింద్ మరియు ప్రణబ్ ముఖర్జీ కాలంలో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.